హాయ్ గైస్, మళ్ళీ వచ్చేసింది సుజాత. వెల్కమ్ టు క్రేజీ మామ్స్ కిచెన్. ఈరోజు క్రేజీగా టేస్టీగా కాస్త వెరైటీగా ఉప్మా చేసేసుకుందామా. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు దినుసులు, పల్లీలు, కరివేపాకు, అల్లం పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పొటాటో, క్యారెట్ వేసి వేగిన తర్వాత 1 కప్పు ఉప్మా రవ్వకి 5 కప్పుల వాటర్ వేసుకుని 1 కప్పు టమాటో ప్యూరీని యాడ్ చేసుకుని సాల్ట్ వేసి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుని ఉప్మా రవ్వ వేసి కలుపుకోవాలి. ఇది దగ్గర పడిన తర్వాత పైన నెయ్యి వేసుకుని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ కాస్త వెరైటీగా క్రేజీగా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఈ ఉప్మాలో నేనైతే బొంబాయి చట్నీ వేసుకుని ఒకసారి, స్నాక్స్ వేసుకొని ఇంకొకసారి లాగించేసాను. మరి మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా ఉందో ఒక కామెంట్ చేసేయండి. నా వీడియోని షేర్ చేసి లైక్ చేసేయండి.